హాయ్ ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం కీమా చేసుకుంటున్నామండి. కావాల్సిన పదార్థాలు కీమా, టొమాటో, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీట్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని సింపుల్ వంట అండి ఇది, పెద్ద ఏం ఆర్భాటం లేదు. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతుంది కదా, ఆయిల్ వేడైన తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా వచ్చేసి ఇలాచీ, లవంగ్, పట్ట, షాజీరా, కొద్దిగా స్టార్ పువ్వు అండి, అంతే. ఇవి వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా. అట్లానే ఇవన్నీ కొద్దిగా వేసుకోవాలి మనము. ఇవన్నీ ఆప్షనల్ అండి, లేకపోయినా వండుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం మసాలా పౌడర్స్ వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఓన్లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదంతే. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి, బాగా రెడ్గా ఫ్రై అయిన దాకా వేంపుకోండి. ఇదిగోండి, కొద్దిగా ఉప్పు వేస్తే మనకు తొందరగా ఫ్రై అవుతుంది, తెలుసు కదా మనకి. అట్లా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్, తాలింపులోనే వేసుకుంటే కలర్ మనకు మంచిగా వస్తుంది. అట్లా అని కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి, వేగిపోయింది చూసారా, బాగా వేగింది. వేగిన తర్వాత అదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై కాకపోతే మనకు పచ్చివాసన వస్తుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కీమా ఉంది కదా, కీమా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి కీమా చూసారా, ఇది 1/2 కేజీ అండి. 1/2 కేజీ వండుతున్నాను నేను ఇప్పుడు. 1/2 కేజీ కీమా వేసుకుని మంచిగా వాటర్ పోయిందాక మనం బాగా ఫ్రై చేసుకోవాలి కీమాని. వాటర్ ఉంటే నీసు వాసన వస్తుందండి, అందుకని అదిగోండి వాటర్ అంతా వెళ్ళిపోయింది చూసారా. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇప్పుడు కారం, ఉప్పు అవన్నీ వేసేసుకోవచ్చు. టొమాటో, కారం, ఉప్పు, గరం మసాలా, ఇదిగోండి కారం. ఇందాక కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకోవచ్చు. అదిగోండి, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మీట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, అన్ని మసాలాలు వేసేసుకోవడమే. ఇప్పుడు కొద్దిగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకుంటే ఆ మసాలాలన్నీ కీమాకు పట్టుకుంటాయి. అప్పుడే వాటర్ వేయొద్దండి. ఫస్ట్ ఈ మసాలాలు పట్టుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి మనము. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వేసుకోవాలండి. ఇదిగోండి మగ్గిన చూసారా, మొత్తం మసాలాలు దానికి పట్టుకున్నాయి. బాగా కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి మనము. టమాటాను ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా మగ్గించుకోవాలండి. ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదండి, ఎందుకంటే మనం విజిల్ పెట్టేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టుకోవడమే. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్, మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. కొంతమంది దాంట్లో 3 విజిల్స్కి అయిపోతుంది, కొంతమంది 5 విజిల్స్ కూడా వస్తే అవుతుంది కదండి. అట్లా మనం ఎన్ని విజిల్స్ మన కీమా మటన్ ఎన్ని విజిల్స్ ఉడుకుతుందో చూసుకొని అన్ని విజిల్స్కి ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, ఇదిగోండి ఇలా అయిపోయింది కర్రీ. కొంచెం లాస్ట్ కొద్ది కొత్తిమీర మిగుల్చుకొని లాస్ట్కి వేసుకోండి.
ఇదిగోండి చూసారా ఎంత బాగా అయిందో, దగ్గర గట్టిగా మంచిగా అయింది కర్రీ. అయితే ఇక మేము తింటున్నామండి. ఆనియన్స్ పెట్టుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అట్లా అని పెట్టుకొని తింటున్నాము. వైట్ రైస్ అంతే అండి, వైట్ రైస్ ఆనియన్ కీమా. ఇలా అయిందండి మా డిన్నర్. నిన్న నైట్ది డిన్నర్ మాది ఇది.